వారం రోజులుగా హెచ్సియులో ఏదైతే 400 ఎకరాల భూమి ప్రభుత్వం వెనక్కిచ్చేయాలి, అక్కడ ఆ చెట్ల నరికివేత చదును చేసే కార్యక్రమాలు జేసీబీలను కూడా వెనక్కి పంపాలని చెప్పేసి ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఇక్కడ విద్యార్థులు ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించారు. మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘాల నాయకులు చెప్పండి అన్న, ఎట్లా ఉంది లోపల పరిస్థితి? ఇంకా కూడా కొనసాగిస్తుంది. ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా స్పందన వచ్చిందా? ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదండి. నిజానికి హైకోర్టు నుంచి స్టే వచ్చింది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఈరోజు 3:30 లోపు ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు మీద కానీ సుప్రీంకోర్టు మీద కానీ న్యాయస్థానాల మీద కానీ గౌరవం ఉన్నట్లయితే వెంటనే ఈ పోలీసు బలగాన్ని అందరినీ కూడా వెంటనే వెనక్కి పంపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా లోపల జరుగుతున్నటువంటి ఆ చెట్ల విధ్వంసం ఏదైతే ఉందో 400 ఎకరాల్లో దాన్ని వెంటనే ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికి ఎందుకు దీన్ని వ్యతిరేకంగా విద్యార్థుల పట్ల అదేవిధంగా బయోడైవర్సిటీ పట్ల ఎందుకు దీనికి వ్యతిరేకంగా ఉంది? తెలంగాణ సమాజం పట్ల నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశం నిజంగా రేవంత్ రెడ్డికి ఉంటే ఆయన ఈ భూముల్ని కాదు, విద్యా సంస్థల కోసం కేటాయించిన భూముల్ని కాదండి, మీ చాలా ఎకరాల భూములు, చాలా వేల ఎకరాల భూములు మీ బినామీల పేరు మీద కానీ మీ మంత్రుల పేర్ల మీద కానీ చాలా ఉన్నాయి. ఆ భూముల్ని మీరు తెలంగాణ సమాజానికి ఉపయోగించండి. అప్పుడు తెలంగాణ సమాజం మిమ్మల్ని నిజంగా హీరోలను చేస్తుంది. దయచేసి విద్యార్థుల కోసం కేటాయించిన భూముల్ని విద్యార్థుల కోసం మాత్రమే ఉండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అత్యంత జీవవైద్యం కలిగినటువంటి యూనివర్సిటీ అండి మాది. పెద్ద కేబీఆర్ పార్క్, మృగవల్లి నేషనల్ పార్క్ లాంటి దానికంటే పెద్దదైనటువంటి అటవీ ఫారెస్ట్ ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంది. దయచేసి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. 700 రకాల చెట్లు, 233 రకాల పక్షి జాతులు, చాలా వృక్ష సంపద, జలవనరులు ఇవన్నీ కూడా ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నెలకొని ఉన్నాయి. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు దయచేసి విద్యార్థుల పట్ల, విద్యా వ్యవస్థ పట్ల, అదేవిధంగా బయోడైవర్సిటీ పట్ల, వృక్ష సంపద పట్ల, అటవీ సంపద పట్ల మీరు సానుకూలంగా స్పందించాలని మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ వేలం వేయాలని చెప్పి వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఒకవైపు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా చెట్ల నరికివేత ఆపాలి, ఇట్లా పనులు కొనసాగించొద్దు, హైకోర్టు చెప్పేంత వరకు ఆగాలని చెప్పినా కూడా నిన్న రాత్రంతా కూడా జేసీబీలు పనిచేసిన చెట్ల నరికివేత కొనసాగిందని చెప్తా ఉన్నారు. కొన్ని వీడియోలు కూడా మీరు హెచ్యూ నుంచి బయటకు పంపించినారు. వాళ్ళు చేతి పనులతో, రంపాలతో ఆల్రెడీ పడగొట్టినటువంటి చెట్లను కోస్తున్నారు. తర్వాత జేసీబీలతోని ఆ పడగొట్టినటువంటి చెత్తను ఒక దగ్గరికి తీస్తున్నారు. మళ్ళీ ఆ పని అయితే చేస్తున్నారు, వర్క్ అయితే జరిగింది. బట్ జేసీబీలు నిన్న సాయంత్రానికి ఆపేసినారు. హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కొద్దిగా ఒక అర్ధగంట లోపలనే ఆ పనులు ఆపేసారు. కానీ జేసీబీలతో మిగతా వర్క్ చేస్తున్నారు. వర్క్ అయితే ఆపలేదు. అంటే వాళ్ళ నమ్మకం ఉండొచ్చు, ఖచ్చితంగా మేము గవర్నమెంట్ మాకు అంటే కోర్టు అనుకూలంగా ఇస్తుందని నమ్మి ఉండొచ్చు. కాకపోతే ఇప్పటికైనా చెప్తున్నాము, ఇప్పటికి మీకు అర్థమై ఉండాలి, ప్రతి పోరాటం రాజకీయ పోరాటమే కాదు, ప్రతి పోరాటం రాజకీయాల కోసమే కాదు, రాజకీయ లబ్ధి కోసమే కాదు. సో మనము ప్రకృతి అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు జరిగిన రీసెర్చ్ అంతా కూడా మరి పచ్చి అబద్ధాలు మాట్లాడినారు. మరీ ముఖ్యంగా మంత్రులతో సహా, ప్రభుత్వ అధికారులతో సహా అనేక అబద్ధాలు మాట్లాడారు. ఏఐ ఇమేజెస్ అన్నారు, గూగుల్ ఇమేజెస్ అన్నారు, వీడియోలు లైవ్గా. మేము నిన్న కూడా చెప్పినాము, మా క్యాలెండర్ రిలీజ్ చేస్తాము. తర్వాత మాకు వెబ్సైట్ ఉంది, యూఓహెచ్ హెరాల్డ్ వెబ్సైట్ ఉంది. దాంట్లో చూడండి మీకు ఎన్ని స్పెసీస్ ఉన్నాయి, ఎన్ని జంతువులు ఉన్నాయి, ఎన్ని పక్షులు ఉన్నాయో ప్రతి సంవత్సరము రిలీజ్ చేస్తూ ఉంటాం. ప్రతి వర్షాకాలంలో, ప్రతి సీజనల్గా మేము రిలీజ్ చేస్తూ ఉంటాం ఫోటోలు కూడా. అవి మీరు చూడొచ్చు. అవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. కాబట్టి ఇప్పటికైనా మీరు గుర్తు తెచ్చుకోండి. మీరు ఇప్పటికే రియలైజ్ అయి ఉండాలి గవర్నమెంట్కి ఎంత మీకు మీరే. ఎవ్వరం కూడా 18-20 సంఘాలు, విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఏ ఒక్క విద్యార్థి సంఘం కూడా మేము సంఘంగా కాకుండా రాజకీయాలను పక్కకు పెట్టి, మాకు భావజాలాలు ఉన్నాయి, వివిధ రాజకీయ పార్టీల భావజాలను పాటించేటటువంటి విద్యార్థి సంఘాలు మేము ఏకతాటి మీదకి వచ్చి అందరము కలెక్టివ్ పార్టీస్గా అందరం వచ్చి ముందుకు పోరాడుతున్నాం తప్ప ఏ పార్టీ పార్టీ ఖచ్చితంగా ఎవరు మద్దతు ఇస్తే వాళ్ళ మద్దతు తీసుకున్నాం ఈ పోరాటాన్ని. కాబట్టి మేము ఏం చెప్తున్నామనంటే తెలంగాణ ప్రజానీకాన్ని కోరుకుంటుంది, మనం ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలకు బానిసలుగా మారొద్దు. కొన్ని కామన్ లక్ష్యాల కోసం, ఉమ్మడి లక్ష్యాల కోసం మనం ఖచ్చితంగా ముందుకు రావాలి. రాజకీయ పార్టీలకు కూడా భయం ఉండాలి. ప్రజలు తిరగబడితే ఖచ్చితంగా తిరగబడతారు రాజకీయ పార్టీల మీద కూడా అని చెప్పి బలం ఉండాలి. కాబట్టి ఈ విధంగా కొన్ని రాజకీయ పార్టీలు మిమ్మల్ని ప్రొవోక్ చేసినాయి, అంటే ముందుగానే మిమ్మల్ని ప్రిపేర్ చేసి ఉద్యమాన్ని చేపిస్తున్నారు. అంతా అక్కడ ముందు చెప్పినట్టు కదా అంతా లేదు అని చెప్తా ఉన్నారు. నిజంగా రాజకీయ పార్టీలు మీకు ఏమైనా చెప్పి ఇవి చేపిస్తున్నారా? మీ వెనకాల రాజకీయ బలం ఏమైనా ఉందా? నిన్న పొంగులేటి గారు మాట్లాడినారు, పేడి బ్యాచ్ అని మాట్లాడుతున్నారు. చాలా తప్పది, చాలా సిగ్గు అనమాట. అలా మాట్లాడడం పచ్చి అబద్ధం అది. ఎందుకంటే ఇక్కడ పేడి బ్యాచ్ ఎవరున్నారండి? విశ్వవిద్యాలయంలో చదివేలో పేడి బ్యాచా? మీరు పేడి బ్యాచ్, మీరు కబ్జాలు పెడతారు, మీరు కదా పందికొక్కులు, మీరు గుంతనక్కలు కదా. మమ్మల్ని పేడి బ్యాచ్ అంటే మేము ఎట్లా ఒప్పుకుంటామండి? మేము నిస్వార్థంగా ఉద్యమం చేస్తున్నాం కదా. ఒకటి ఏందనంటే ఇప్పుడు నిన్న పొంగులేటి గారి వ్యాఖ్యలు, తర్వాత భట్టియా గారి, తర్వాత వీళ్ళందరి వ్యాఖ్యలు కూడా చాలా శోచనీయం, చాలా బాధాకరం. వాళ్ళు ఆ పదవిలో ఉండి ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు రిఫ్లెక్ట్ కాకుండా, వాళ్ళు సద్విమర్శ చేసుకోకుండా మళ్ళీ అదే దబాయింపు చర్యలతో మాట్లాడడం అనేది చాలా బాధాకరము. పేమెంట్ బ్యాచ్ అని అన్నారు కదా,
మేము చెప్తున్నాం మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఏ పొలిటికల్ పార్టీ మాకు బ్యాకప్ చేయాల్సిన అవసరం లేదు. మేము తీసుకున్న ఇష్యూకి పొలిటికల్ పార్టీస్ మాకు మద్దతు వచ్చినాయి తప్ప మేము పొలిటికల్ పార్టీ స్పాన్సర్తో మేము పనిచేయలేదు ఇక్కడ. గతంలో కూడా ఎస్సీకి సంబంధించి ల్యాండ్స్ అటు టీఎన్జీఓ కాలనీకి కావచ్చు, ఇటు గచ్చిబౌలికి సంబంధించిన స్టేడియంకి కావచ్చు, త్రిబుల్ కావచ్చు, ఐఎస్బీ కావచ్చు, వాటికి తీసుకున్నప్పుడు ఎస్సీ విద్యార్థులు ఎందుకు తిరగబడలేదు, ఈ 400 ఎకరాల కోసం ఎందుకు తిరగబడుతున్నారు, ఖచ్చితంగా రాజకీయ కోణం ఉందనే చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. అది నిజమంటారా? గతంలో ఎందుకు తిరగబడలేదు, మరి ఇప్పుడే ఎందుకు ఉద్యమం చేస్తున్నారు? అంటే ఇంతకు ముందుకు ఇచ్చినటువంటి ల్యాండ్ కేటాయించిందంతా కూడా విద్యాపరమైనటువంటి సంస్థలకు దాంట్లోకే ఇచ్చిండ్రు. డిపోకి కూడా స్థలం ఇచ్చిండ్రు 10 ఎకరాలు. డిపోకి ఇవ్వడానికి కారణం ఏంటిది? ఒకప్పుడు ఈ యూనివర్సిటీ చాలా మారుమూల అంటే దూరంగా సిటీకి అవుట్స్కట్స్లో ఉండడం వల్ల రవాణా సౌకర్యం లేకపోయేది. కాబట్టి ఫ్యాకల్టీకి స్టూడెంట్స్కి రాకపోకలు రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ డిపో పేరు కూడా హెచ్సియు పేరు పెట్టడం జరిగింది. కాబట్టి అట్లా ట్రిపుల్ ఐటీకి ఇచ్చిండ్రు, స్టేడియంకి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఐఎంజీ భారత్ కేటాయించినటువంటి 400 ఎకరాలు కూడా వాళ్ళు స్పోర్ట్స్ స్టేడియం కడతామని స్పోర్ట్స్ ఇస్తామని తీసుకున్నారు వాళ్ళు. సో దానికి వివరంగా ఇచ్చిండ్రు తప్ప వేరే పరంగా గెజెట్లోనే ఉంది. 1974లో ఇచ్చిన ఇందిరాగాంధీ గవర్నమెంట్లోనే ఉంది ఇది విద్యాపరమైనటువంటి అవసరాలకు వాడాలని చెప్పి. అండ్ రెండోది, ఈ 400 ఎకరాలు ఎప్పుడైతే తీసుకుంటున్నారో దీంట్లోనే చాలా రిచ్ ఫారెస్ట్, లేక్స్, బర్డ్స్, యానిమల్స్ కూడా చాలా రిచ్గా ఉంది ఇక్కడ బయోడైవర్సిటీ అనేది. సో అది ఖచ్చితంగా చాలా ప్రమాదం కాబట్టి దానికి మేము ఖచ్చితంగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినాం. ఇతర కేటాయింపులు చేసినప్పుడేమో ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు. అటు త్రిబుల్ ఐటీ కావచ్చు, దానికి విద్యాపరమైనప్పటికీ కూడా ఇప్పుడు ఇది కూడా డెవలప్మెంట్ కోసమే చేస్తున్నాం. దానివల్ల హెచ్సియుకి బ్రాండ్ వాల్యూ పెరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే దాన్ని మీరు ఒప్పుకోవట్లేదా, దాన్ని ఖండిస్తున్నారా? అంటే ఇంత ముందుకు జరిగిన దాంట్లో కూడా పోరాటాలు చేసినాము. ఇంత ముందు అసలైన టైంలో టీఎన్జిఓ కాలనీకి ఇచ్చినప్పుడు పోరాటం చేసినాము, రోడ్ ఇచ్చినప్పుడు పోరాటం చేసినాము. వీటన్నిటి కూడా మేము కంటిన్యూగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. కానీ ఇది అత్యంత ఎక్కువ ల్యాండ్, 400 ఎకరాలు, యాక్చువల్గా 534 ఎకరాలు ల్యాండ్ పోవడం అనేది అది ఆషామాషి కాదు. తత్తు యూనివర్సిటీ ల్యాండ్ అనేది ఇంకా అదే రిచ్ ఏరియా మాకు ఉన్నటువంటి ఏరియా. అది పోతే మాకు మిగిలేదంతా కూడా కాంక్రీట్ జంగలే, ఇంకేం మిగలదు. కాబట్టి అది దాంట్లో దాగి ఉన్నటువంటి చాలా బయోడైవర్సిటీని కాపాడడం అనేది హైదరాబాద్కి చాలా అత్యంత అవసరమైనటువంటి బయోడైవర్సిటీ. అది ఇక్కడ రీలే అంగర్ స్ట్రైక్ కూడా పిలుపునిచ్చినట్టున్నారు. రీలే అంగర్ రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారా? ఎట్లాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఆల్రెడీ పొద్దున 10 గంటలకి రిలే హంగర్ స్ట్రైక్ అనేది స్టార్ట్ చేసినాం. సో ఇప్పుడు నడుస్తూ ఉంది అదే. సో హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా హైకోర్టుకి ఆర్డర్ ఇచ్చింది. ఏదైతే ఈ ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చెక్ చేసి వాళ్ళకి 3:30 కల్లా నివేదిక ఇవ్వాలని చెప్పింది. అలానే 2:30కి హైకోర్టులో కూడా మాకు ఒక హియరింగ్ ఉంది. సో దాని రిజల్ట్ని బట్టి, దాని వచ్చే హియరింగ్ని బట్టి, దాని వచ్చే రిజల్ట్ని బట్టి మేము తర్వాత కార్యాచరణను తీసుకుంటాం. కానీ ప్రస్తుతానికైతే హంగర్ స్ట్రైక్ అనేది మేము కంటిన్యూ చేస్తూనే ఉంటామని చెప్తా ఉన్నాను. అంటే మొత్తానికి గతంలో హెచ్సి భూముల నుంచి కేటాయింపులు చేసినప్పుడు కూడా ఇక్కడ ఉద్యమాలు జరిగినాయి. ఏదైతే డిపోకు కేటాయించినప్పుడు డిపోకి కేటాయించిన వెనుక హెచ్సి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది అటవీ ప్రాంతంగా ఉండేది. ఇక్కడ వైపు రవాణా సౌకర్యం ఉండకపోయేది. హెచ్సి ల్యాండ్స్ నుంచి డిపోకి ల్యాండ్ ఇవ్వడం వల్ల ఆ డిపోకి వచ్చే బస్సులు హెచ్సికి రవాణా సౌకర్యం కల్పిస్తుంది కాబట్టి డిపోకి ఇచ్చాము. మిగతా అన్ని కూడా అటు త్రిబుల్ ఐటీ కూడా ఒక ఎడ్యుకేషనల్ క్యాంపస్, గచ్చిబౌలి స్టేడియం కూడా యూనివర్సిటీ విద్యార్థులకు గేమ్స్ పరంగా ఉపయోగపడేది, ఐఎస్బీ కూడా ఒక ఎడ్యుకేషనల్ పర్పస్లో. కాబట్టి ఇది ఎడ్యుకేషనల్ పర్పస్లో కాదు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తాను. గతంలో టీఎన్జిఓ భవన్కు ల్యాండ్స్ ఇచ్చినప్పుడు కూడా, టీఎన్జిఓ కాలనీ, ఏపీఎన్జిఓ కాలనీకి ల్యాండ్స్ ఇచ్చినప్పుడు కూడా మేము తిరగబడ్డాం, ఉద్యమాలు చేసినాం. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నాం. కాకపోతే ఎస్సీలో ఉన్నటువంటి అన్ని భూముల కంటే ఆ 400 ఎకరాల భూములు చాలా విలువైనవి. అక్కడ బయోడైవర్సిటీ ఉంది, చెరువులు ఉన్నాయి, అక్కడ చాలా చదునైన దాని ఏమంటారు, చాలా విలువైన భూమి అది. అందుకే దాన్ని ప్రభుత్వం గుంజుకో చూస్తుంది. మిగతా ఏరియా అంతా కూడా గుట్టలు, బండరాలు ఉన్నాయి. అందుకే దాని మీద దృష్టి పెట్టలేదు, దీని మీద దృష్టి పెట్టి లాక్కుంటా ఉందని చెప్పేసి అయితే ఎస్సీ విద్యార్థులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.